12 రోజులు బలి పండగ. అది బలికండ అంటే రాముడు వేసిన బాణము. నిన్న 3 గంటల నైట్కి వెళ్ళిన భీమాబాయాలు పవన్ కళ్యాణ్ వస్తే ఈ బలి పండగ కాదు కానీ మా ఊర్లో రాముడు వచ్చినట్లు ఉంటాయి. గిరిజన పండగ గురించి అప్పుడు ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా మా పండగ గురించి ఎవరు కూడా రాయలేదు. కళ్యాణి అయి ఢిల్లీ దాకా మా పేరు తీసుకెళ్ళడం. శ్రీరామచంద్రుడు 14 సంవత్సరం వనవాసం వెళ్ళి మళ్ళా అద్భుత దేశంలో తిరిగి వచ్చే రవదలో ఎలాగ పండగ జరిగిందంటే మన పవన్ కళ్యాణ్ అలాంటి పండగ జరగాలి. హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనం ప్రజెంట్ అయితే అరకు గ్రామాల్లో అయితే పర్యటిస్తున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అదేంటంటే ఇక్కడ జరిగేటువంటి ఒక గిరిజన సాంప్రదాయ ప్రకారం జరిగేటువంటి ఒక జాతరలో బలిబోరో అనే ఒక జాతరకి పవన్ కళ్యాణ్ గారు వస్తానని గిరిజనులకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అసలు ఈ గిరిజన గ్రామానికి సంబంధించి ఈ బలిబోరో అనే ఉత్సవానికి సంబంధించి ఏంటి విశిష్టత, ఇవి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇది దాదాపు 12 రోజుల పాటు జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఇది 3 సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ అనమాట. ఈ సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుల్లో జరుగుతుంది 12 రోజుల పాటు. తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాలు ఆ గ్యాప్ అయితే ఇస్తారట. అంటే ఒక 3 సంవత్సరాలు జరుపుతారు, మళ్ళీ 3 సంవత్సరాలు గ్యాప్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ 3వ సంవత్సరం నుంచి మళ్ళీ మొదలు పెడతారు. ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారి సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా అడవి బిడ్డలని ఆయన హక్కును చేర్చుకున్నారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అడవి ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక బలమైన నాయకుడిలాగా, ఒక బలమైనటువంటి అల్లూరి సీతారామరాజులాగా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. అందుకనే ఇక్కడ వాళ్ళు ఏ పండగ వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకునేందుకే ఇష్టపడటం, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాల్లో ఆయన్ని పిలిపి ఆహ్వానించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా ఇష్టం ఏర్పడింది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏర్పరచుకున్నారనే చెప్పాలి. మనం చూస్తే అడవి తల్లి బాటలో పవన్ కళ్యాణ్ గారు అరకు వ్యాలీ కావచ్చు, అరకు గిరిజన గ్రామాలన్నీ కూడా సందర్శించడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ దాదాపు 100-200-300 సంవత్సరాల నుంచి, అంటే ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చి లేనటువంటి రోడ్లను వాళ్ళకి ఇవ్వటం, వాటర్కి సంబంధించినటువంటి పరిస్థితులను, అంటే గతంలో తాగునీరు సరిగ్గా లేక రోగాలను బారిన పడేటువంటి పరిస్థితుల నుంచి కూడా వీళ్ళందరినీ బయటకు తీసుకురావటం, ఇవన్నీ చేయటం పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకున్నారనే చెప్పాలి. అందుకని వాళ్ళ ఇంట్లో పండగ జరిగినా, ఏది జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారి కోసం వీళ్ళు ఒక ఇన్విటేషన్ పంపించడం, ఆహ్వానం పంపించడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ బలిబోరో ఈ ఉత్సవానికి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు ప్రత్యేకంగా. ఆయన రావాల్సి ఉంది కానీ ఆయన షెడ్యూల్ కొంచెం టైట్గా ఉండటంతో రాలేకపోయారు. సో అసలు ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవానికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆఖరి రోజు ఈ బలిబోరో అనే ఒక ఉత్సవానికి సంబంధించి. ఇది మనకి మాడగడ అనే ఒక విలేజ్, అది కూడా అరకు వ్యాలీలో ఉన్నటువంటి మాడగడ. దాదాపు 3-4 పంచాయతీలకు సంబంధించి ఇదే మేజర్ పంచాయతీగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ఉత్సవంలా జరిగిన ఒక 12 రోజుల పాటు జరుపుకునేటువంటి ఈ ఉత్సవానికి సంబంధించి విశిష్టత చాలా అద్భుతంగా ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. నిన్న రాత్రి కూడా వచ్చి మేము షూట్ చేసాం. అసలు ఏం జరుగుతుంది, 12 రోజుల పాటు జరిగేటువంటి ఆ అద్భుత ఘట్టాలేంటి, ఇవన్నీ కూడా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విలేజ్కి రావడానికి వేసేటువంటి రోడ్లు కూడా మనం చూడొచ్చు. ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారో మనం చూసుకోవచ్చు. కల్వర్ట్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అలాగే బ్రిడ్జిలు కావచ్చు, అన్నిటి నిర్మాణం కూడా మీరు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంటే వీళ్ళ అవసరాలకి సంబంధించి తీర్చడమే కాకుండా ఇక్కడ ఒక టూరిజంని డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి అవకాశాలు కనిపిస్తాయి. అలాగే గవర్నమెంట్కి కూడా ఎంతో కొంత ఆదాయం వస్తుందనే ఉద్దేశంతోనే ఇక్కడ వ్యూ పాయింట్ని ఒకటి ఏర్పరచుకుని మాడగడ వ్యూ పాయింట్ అని చెప్పేసి మనం గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ మీరు చూడవచ్చు. ఇంత అద్భుతంగా ఉండి, ఎంత మనకి నేచర్ ఉండేటువంటి ప్లేసుల్ని పరిచయం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆదాయం రావాలనేది మంచి ఆలోచనతో చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఉత్సవానికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఆ అనుబంధానికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి, ఇవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోజుల పాటు జరిగేటువంటి ప్రక్రియ ఏంటి, అసలు ఈ జాతర జరగడానికి గల ముఖ్య కారణం దేనికి? 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారంటున్నారు కదా, ఏం చేస్తారు? మొదటి నుంచి 3 సంవత్సరంకి లైన్ బట్టి 3 సంవత్సరం చేస్తాము. 3 సంవత్సరం మొగుతాం. ఇది అల్లూరి సీతారాం జిల్లా, అరకువేలి మండలము, మాడగడ పంచాయతీ, మాడగడ గ్రామము. మాకు ఇది ముఠాపూర్వకంగా అంటే సత్య, త్రితయ, దహపర, కలి, ఇది కలియుగా 4 ఉగాది నుంచి జరిగిన పండుగ. నా పేరు గుంజుడి గెన్ను స్వామి అంటారు గురుగా. ఈ ఊర్లో గ్రామస్తులందరూ మా ముఠాదారులు అందరు ఎంచుకొని ఇక్కడ గురుస్వామిగా ఉంచారు. ఫస్ట్ పూర్వకంగా అప్పుడు రాజు టైం నుంచి అంటే ఇది సత్యత్రితయ 4 ఉగాది చెప్పాం కదా బాబు, అక్కడి నుంచి ఇది బలి పండగ. బలి పండగ అంటే తెలుగుతో ఇసుక పండగ. ఈ బలి పండగ ఎందుకు జరుపుకుంటారు అంటే ఆదివాసి గిరిజనులు అప్పుడు రామచంద్ర ప్రభు బలి సుగ్రి ఇద్దరు యుద్ధం జరిగింది. అంటే వాళ్ళకి అప్పుడు ఇద్దరు కొట్టుకున్నప్పుడు రామచంద్రుడు బాణం వేసేసి అతను బాణం వేసి కొట్టింది. అదిగో బాబు అది బలికండ, అంటే రాముడు వేసిన బాణము, అది బలికండ అంటారు. అంటే బలికి ఆ బాణంతో లాగితే వెళ్ళి దూరింది కదా, దానికి బలికండ అని బాబు నిర్ణయిస్తారు. ఆ బలికండతో మేము సోమవారము అప్పుడు రామచంద్రుడు వనవాసము 14 సంవత్సరంలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు ముందు పుంజి వేశారు. పుంజి అంటే బియ్యం అక్కడ అది జాగా మాకు అచ్చు వస్తుందా లేదా, ఇక్కడ ఉంటే మేము బాగుంటామా లేదని రామచంద్రుడు పుంజి వేసిన పాటలు సోమవారం పాడతారు. రామచంద్రుడు ఆ ఇంట్లో కొలత పట్టి రాటలు పాటింది మంగళవారం రోజు పాడతారు. బుధవారం రోజు రామచంద్ర ప్రభు ఇల్లు నేసి ఇంటిలో దిగిన పాటలు, అంటే అక్కడ రామచంద్ర ప్రభు ఆ ఇంటిలో నివసించి సీతాదేవితో ఉండడానికి నివసించింది బుధవారం పాడతారు. ఇల్లు అంతా అయిపోయిన తర్వాత గురువారం రోజు గడ్డకెళ్తాము.
గంగాదేవిని నల్లగాజులు నల్ల పూసలు కోడి అన్నీ ఇచ్చి తల్లి నీ ఇష్క తీసుకొచ్చి అంటే ఒడియాతో బలి ఒడియాతో ప్రభు గంగాదేవి అంటారు. మరి బలినే ఆమె పొరబ్ కొరిట్లు అంటే తెలుగుతో తల్లి గంగాదేవి తల్లిని ఇష్క తీసుకొచ్చి పండగ చేస్తున్నామని చెప్పి ఆ ఇసుక తీసుకొచ్చి బాబు అక్కడ పొలంలాగా తయారు చేశాం. అది తయారు చేశారు పొలంలాగా ఇసుక, అది మట్టి కాదు, గడ్డ నుంచి తెచ్చిన ఇసుక. ఇది ఉంచిన తర్వాత మా ముట్టదారు ఇక్కడ పూజారి అని ఇంకొకడు ఉంటాడు, గ్రామ పూజారి. అప్పుడు రాజు టైం నుంచి పూజారి, ఇద్దరు దేవుడమ్మాలు బారికి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఇప్పుడు గోధుమ పిండి అవుతుంది కదా, దాని తాలూకా మేము గోదానం అంటాం. ఆ గోదానము బారికి వాళ్ళ ఇంటి నుంచి తెచ్చి ఆ ఇత్నాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఏజెన్సీలో గుమ్మడికాయ కూర పండగ ఉంటాయి. ఆ గుమ్మడికాయ కూర పండగ రోజు నల్ల ఆవుని జాకరమ్మకి బలి ఇస్తారు. ఆ బలి ఇచ్చిన ఆవు అంటే 12 జాతులకు మాకు బారోబాయ్ అంటారు ఊర్లో. బారోబాయ్ అంటే 12 జాతులు 12 పెదాలు. బారోబాయ్ అంటే 12 పెదాలు. ఈ 12 పెదాలతో మా ముఠదారిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి భారీ కాలు కడుగుతారు. అంటే రామచంద్ర ప్రభు కాలు కడిగినట్లు ఈ ఊరు గ్రామ పెద్దలకి కాలు కడిగి రామచంద్ర ప్రభుకి బట్టలు పెట్టినట్లు మా ముట్టదారిని బట్టలు ఎడతాడు. వెళ్ళిన 12 అన్నదమ్ములు అంటే వాళ్ళకి ఇప్పుడు భర్త శత్రుగుణరి జంబేదవనం అందరు ఉంటారు కదా దేవులతో పాటు. దానిలాగా ఈ 12 రామచంద్ర ప్రభుకి ఎలాగైతే సేవ చేసి పూజ పెడతామో ఆ భార్యకి కూడా ముట్టదారిని అవనమించి బట్టలు ఇచ్చి ఆ దానం ఇస్తారు. ఆ దానం తీసుకొచ్చి గురువారం 7 గంటలకి ఇసుక మీద వేస్తాం బాబు. మళ్ళా గురువారం నుంచి గురువారం వచ్చేదాకా దేవుడు ఆరాధన పారాధనతో హరే రామ హరే కృష్ణ అని పాటలతోనే ఇద్దరు దేవుడమ్మలతో పాడుతూ మళ్ళా బుధవారము 10 రోజులో అన్నం ముద్దని ప్రమిద చేస్తాం. ఎందుకంటే దేవుడికి దీపారాధన. అలా ఒత్తుల్లో నూనె లేకుండా ఇక్కడ వెలిగించిన ఒత్తి మా ముఠాదర్ వాళ్ళ ఇంటి దాకా వెలిగి ఉంటేనే మాకు పండం శుభం అనినట్లు. అక్కడి నుంచి తిరిగి వచ్చేదాకా కూడా నూనె లేని ఒత్తులు దీపం ఉండాల. అది మళ్ళా తీసుకొచ్చి మాకు గర్భగుడి ఉంది. అప్పుడు పూర్వ రాజులో గర్భాణి స్త్రీతో అక్కడ స్థాపన చేసింది. అంటే చంపకుండా అలాగే దించేశారు అప్పుడు పూర్వంలో. దాని గురించి అది గర్భగుడి. ఊర్లో ఏ పని చేసినా ఆ గర్భగుడి అంటే ఆ తల్లికి గౌరవ నిశాని అంటాడు ఒడియాతో. దానికి పూజ చేసి ఏదైనా పూజ పెడతాం. అక్కడ తెచ్చి పెట్టేదాకా ఆ దీపం ఉంటేనే మాకు పూజ ఉంటాయి. దాని తర్వాత 11వ రోజు గురువారం రోజు బల్సుముల మీద ఇప్పుడు 30 మంది భక్తులు వచ్చారు. మళ్ళా మా ముట్టదారు గురుమాయిలు అందరూ నిన్న బల్సుములులో కూర్చున్నాం. ఆ ముళ్ళు చిన్నది కూడా తగలదు. గోజ్ భీమా అంటే పరశురాముడు, దానికి గోజ్ భీమా. నిన్న పేపర్లో రాసింది ఏం చేశారంటే భీమోబోయి అని రాశారు. కాదు, భీమాబయ్య. భీమాబయ్య అంటే భీముడు. గజరాజుడితో పరశురాము భీముడు. అప్పుడు వాళ్ళు 5 అన్నదమ్ములు కదా. ద్రుపదదేవిని బట్టలవాలం చేసినప్పుడు 5 అన్నదమ్ములు దాంట్లో ఇతనికి భీముడుగా ప్రకాశించి భీమదేవుడు అనేసి మేము మొక్కుతాము. అది 6వ నెలలో ఆ దేవుడికి కూడా మాకు పూజ ఉంటాయి బాబు. ఆదివాసీ గిరిజనుల సంప్రదాయము. అది అయిన తర్వాత భీముడికి ఏం చేస్తామంటే ధనజం వేసాము, ముండ్లా కిరీటము బుర్ర మీద వేసాము, గొజాటంగ్ అంటారు ఏజెన్సీతో. భీమాబాయాలు కొండకెళ్ళి బేత్మోరి కొండ అంటారు. దానికి బేత్మోరి, దొనిమోరి, చంపాజో, డోల్టామో. దానికి గాలికొండ ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ ఉంటాయి బాబు. 60 కిలోమీటర్లు అడవిలో ఇక్కడ నుంచి నడిచింది అడవిలో వెళ్ళదాకా వెళ్ళి రావాలి, నడిచి వెళ్ళాలా. ఒక్కరికి చెప్పు ఉండదు. ఆ నిష్ఠాభక్తితో ఇప్పుడు వచ్చారు కానీ మళ్ళీ చిన్న టిఫిన్ కూడా చేయలేదు నిన్నటి నుంచి. నిన్న ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం దాకా ఏం ముట్టలేదు. అలాగే నిష్ఠాభక్తితో వెళ్ళి ఇప్పుడు చేరారు కాబట్టి కుటుంబం అందరికి మాకు ధైర్యం ఉండాలి. లేకపోతే రాకపోతే ఎక్కడో మాయమైపోతారు, లేకపోతే పుల్లి తినేస్తుంది. ఆ భయంతో ఊరు జనాలు ఉడుకుతో సందర్భాలు కూడా ఉన్నాయా స్వామి? అంటే పూర్వంలో ఒక 2-3 కొండకు ఉండిపోయారు. ఇలాగ గోజు బీమా చేసాం కదా, ఆ గోజు బీమాకే దేవుడు కొండలో తీసుకెళ్లి ఒక రాయి కడ మూసేసింది. వాళ్ళు సిద్ధమైపోయారు. దాని భయంతో ఇప్పుడు దాకా కూడా కొండకెళ్ళి వచ్చేదాకా మొక్కుతుంటాం. వాళ్ళు కొండకెళ్ళి ఇంటికి వస్తేనే దేవుడికి మొక్కి భయంతోనే ఉంటాము. తమరు వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూశారు. వాళ్ళతో భయభక్తితో మన దేవుడిని ఆరాధించి వచ్చి
ఇప్పుడు అన్ని కార్యక్రమం చేరిపోయారు. మళ్ళా ఈ పూలు ఆ బెత్తం దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడు మేకపోతు నరుకుతాం. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారని. ఫస్ట్ పూర్వం నుంచి మేకపోతు కూడా బలి ఇవ్వడం అప్పుడు ఉండింది. ఇప్పుడు కూడా రాజుటయం ఉన్నాయి, అదే చేస్తున్నాం బాబు. ఎందుకంటే అది వేయకపోతే పంట భాగ్యం కొద్దిగా అంత దూరం నుంచి తల్లి కాసింది. ఎందుకంటే ఆ పులి గురించే మేక. ఎందుకంటే కొండకెళ్తే పులి ఎలుగుబంటి ఉంటాయి, పిల్లలకు ఏది చేయకుండా వస్తే నీ ఆహారం మేక ఇస్తాం తండ్రి అని మొక్కుకొని ఉంటాం. దాని గురించి ఈ మేక వేసి ఇప్పుడు ఈ పూలు మోసి బాబు ఇక్కడ నుంచి గడ్డ దాకా నడుస్తూనే వెళ్తాం. గడ్డ దాకా నడుస్తూ వెళ్ళి ఈ పూలు గడ్డలో ఆనుకుతాం. ఒక 2 అంటే కొద్దిగా అడుగు దూరంలో ఉండి తొక్కులటతో పూలు తీసుకుంటారు. నాకు దొరుకుతుంది అంటే నాకు దొరుకుతాయి. ఆ పూలు తీసుకొచ్చి నేస్తం అనేది ఒడియాతో గోత్ బాబు అంటారు. ఆ పూలతో నేస్తం కడితే ఎన్ని రోజు నుంచి పగ ఉన్న మనిషి కూడా అతనికి మనిషి వెళ్ళి కలిగించుకొని చెవుల్లో పూలు ఎడితే నీకెంత పగ ఉన్నా ఆ రోజు నుంచి పగ తీరిపోతాయి. కులమత భేదం ఉండదు, టేస్ట్ ఫీలింగ్ చిన్న పెద్ద అనేది ఉండదు. నేస్తం ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో కట్టమంటే డిసెంబర్ నెల నుంచి నేస్తం వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాలా, మా ఇంటికి వాళ్ళు రావాలా. వాళ్ళు వస్తున్నారంటే ఇంట్లో పెళ్లి చేస్తే ఘనం ఎలాగ ఉంటాయంటే నేస్తం వచ్చిన రోజు అంత ఘనం ఉంటాయి. ఆ నేస్తం ఇంటికి వచ్చినప్పుడు కొత్త పీట వాళ్ళు ఎంతమంది ఉంటే అంత కొత్త పీట తయారు చేసి వాళ్ళు వస్తే కాలు కడిగి వాళ్ళకి తానం చేయించి బొట్టు పెట్టి ఇంటిలో తీసుకెళ్తాం. సేమ్ శ్రీరామ దేవుడు మా ఇంటిలో వచ్చాడన్నట్లు ఈ ఒడియాతో గోతు తెలుగుతో నేస్తాము. వాళ్ళు ఎంతమంది ఉన్నా మా దగ్గర వస్తారు. మళ్ళీ మేము వాళ్ళ ఇంటికి వెళ్తే సేమ్ మాకు కూడా ఒకరు ఇచ్చి పుచ్చుకోవాలా గౌరవానికి. మళ్ళీ ఏదో ఒక ఆపద వస్తే మాకు ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళు వచ్చి మాకు అదుకుంటారు, వాళ్ళకి వస్తే మేము అదుకుంటాం. ఒకవేళ ఇంట్లో ఒక శవం చనిపోయింది 3-4 రోజులు భోజనం ఉండదు, అది అంతా నేస్తాం మళ్ళీ పెట్టుకుంటాం. వాళ్ళు పంపిస్తారు, వాళ్ళైతే మేము పంపిస్తాం. ఈ పండగ సందర్భంలో నమ్మకం అంతా దేవుడి మీద. అలాగే శ్రీరామచంద్రుడికి నిష్ఠాభక్తితో ఎలాగైతే నమ్ముతామంటే ఈ బలి పండగ అనేది అలాగ ఉంటాయి బాబు. 12 రోజులు బలి పండగ. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా పిలిపించారు ఇక్కడికి. ఏంటి, ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని అంతలా అభిమానంగా మీరు పిలవాల్సింది? బాబు పవన్ కళ్యాణ్కి అయితే మా పండగకి ఇన్ని రోజులైంది, ఎన్ని కాలమైంది, ఎన్నో రాజభోగులు చేశారు, రాజకీయం చేశారు, కానీ ఎవరికి గుర్తు తెలియలేనిది ఆదివాసీ గిరిజనులు పండగ. నాకు సంతోషమని అతను అని నాకు కోటి థ్యాంక్స్ అతనికి. మళ్ళీ ఇంకొకటి అతను వస్తానన్నాడు. ప్రతి జనాలు పండగకి సరదా కాదు, కానీ మా ఊర్లో పవన్ కళ్యాణ్ వస్తారు, చాలామంది చూస్తాము. మాకు ఈ పాయింట్ ఒకటి చాలా దెబ్బతో ఉంది. ఇది బల్లి ఇల్లు ముందు ఉంటే పంచాయతీ ఆఫీస్ కట్టేసి జాగా మార్చినందుకు అది ఆకుపచ్చలాగా అయిపోతుంది. ఆ బాబు వస్తే మాకు బల్లి ఇల్లు గుడి కడతాడని ఒక ఆశ ఉండింది. ప్రతి జనాలు ఒకటి చూడాలని. అంటే చాలామంది ఎలాగున్నారంటే బాబు పవన్ కళ్యాణ్ వస్తే ఈ బలి పండగ కాదు కానీ మా ఊర్లో రాముడు వచ్చినట్లు ఉంటాయి అనేసి ప్రతి జనాలు గొప్ప సంతోషంతో అనుకొని ఉంటున్నాం బాబు. ఎందుకంటే మా పండగ గురించి అతను అనుకొని వాట్సాప్లో పంపించాడు. బలి పండగ అంటే గిరిజనుల పండగ, నాకు కూడా శుభాకాంక్షలు అని పంపించినందుకు అతను కోటి ధన్యవాదాలు. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో మీకు రాముడిలా అంత బలంగా మీకు కనిపించినట్టు అంశాలు ఏంటి? అంటే ఇన్ని ఉగాల నుంచి పండగ చేస్తున్నాం, ఏ రాజకీయ మనిషి అనేది పట్టించుకోలేదు, కానీ అతను మా గురించి ప్రత్యేకంగా గిరిజన ఆదివాసులకు పట్టించారు కాబట్టి మేము రాముడిలాగా అతనికి సంతోషించాం బాబు. అంటే ఇక్కడికి ఆయన వస్తే రాముడు వచ్చినట్టుగా ఫీల్ అవుతారు? రాముడు వచ్చినట్లు ఫీల్ అవ్వాల్సింది జనాలందరూ, మేమే కాదు. అక్కడ చిలకలగడ్డ నుంచి చటువా అంటే మాకు ఒరిస్సా బోర్డర్ దాకా అందరు జనాలు అలాగే అనుకున్నారు. ఇన్ని ఏళ్ళ సంవత్సరాలు పండగ గడిచింది, కానీ మా గిరిజన పండగ గురించి ఏ ఒక అప్పుడు ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా మా పండగ గురించి ఎవరు కూడా రాయలేదు. ఆదివాసీ గిరిజనుల పండగకి నేను కూడా వాళ్ళకి ఒక బాధ్యుడని పంపించినందుకు మా ముఠాలందరూ ఏజెంట్స్ దేవుడే పంపించాడు, దేవుడు పంపించాడు, దేవుడు రూపంగా మాకు వస్తున్నాడు. మాకు బోర్డు మార్పు వస్తాయి. గిరిజనులకు చాలా మందికి ఉండడానికి ఇల్లు లేదు, ఒక ఇంటిలో 5గురు ఉంటున్నాం అప్పటి నుంచి. అలాగే ఆ పవన్ కళ్యాణ్ మాకు రామురాగా ఇన్ని సంవత్సరానికి ఫస్ట్ పండగ ఇది 3 సంవత్సరానికి మళ్ళా దేవుడి రూపంలో వస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఏ రాజకీయ నాయకుడినన్నా ఎవరినన్నా లీడర్ని పిలిచారు ఇలాగా? లేదు బాబు, ఎవరు మా పండగ గురించి వాళ్ళు చెప్పలేదు, వాళ్ళకి పిలవలేదు. పవన్ కళ్యాణ్ అయి ఢిల్లీ దాకా మా పేరు తీసుకెళ్లాడు, అతను కోటి ధన్యవాదాలు. ఈ బలిబోర అన్నది ఇప్పుడు మీ వరకే తెలుసు, కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. బలి పండగ అనేది ఏజెంట్స్ ముఠ వాళ్ళకి తెలుసు, దిగు వాళ్ళకి బలి పండగ అంటే ఏది తెలీదు.
అతను రామచంద్రుడు ప్రభులాగా అందరికి బలి పండగ అంటే ఇసుక పండగ ఇలాగ బలసుములలో కూడా కూర్చుంటారు. దిగులో అమ్మవారి వస్తే అగ్నిగుండంలో తొక్కుతారు. ఆ అగ్నిగుండంలో భవానీ వాళ్ళు తొక్కుతే ఎలాగంటే ఇది ముళ్ళు దగ్గర కూర్చుంటే అదే పవిత్రం. అలాంటిది తెలియపరిచినందుకు మేము పవన్ కళ్యాణ్కి నేను మాడగడ గురుస్వామి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. సో ఇదనమాట, అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే వీళ్ళ కష్టాలన్నీ తీరుతాయి. ఒకప్పుడు రాముడు వచ్చి ఎలా అయితే అందరికి కష్టాలు తీర్చాడు, అలాగే మాకు పవన్ కళ్యాణ్ వస్తే మా కష్టాలు తీరిపోతాయని బాబు. ఎవరు వచ్చిన మాడగడ అనే ఒక ముట్ట, అలాంటి దగ్గర ఒక రామాలయం కూడా గుడి లేదు బాబు. ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండినప్పుడు మాత్రం గుడి గురించి మాడగడ ఇంత పెద్దది గుడి లేదని ఇస్తామన్నారు బాబు. ఒక 10 బస్తాలు సిమెంట్ ఇస్తే ఎలాగ అయిపోతాయి? ఆ సిమెంట్ బస్తాలు అన్ని గడ్డ కట్టిపోయింది. ఊరు వాళ్ళు అయితే రాయి మోసం, ఇప్పుడు దాకా రాయి ఉంది. మాకు అప్పుడులో గర్భానిస్తాని అన్నాము. ఇప్పుడు మా బలి గుడి మాకు ఓపెన్ చేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ తరఫున గుడి ఒకటి మాకు ఒకటి వస్తే ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే ఈ రోజు ఆయన కొన్ని షెడ్యూల్స్ వల్ల కుదరలేదు, వస్తా అని చెప్పారు. కానీ వచ్చి ఉంటే ఎలా ఉండేది అసలు? మీరు వచ్చి ఉంటే మాడగడ అనేది కాదు బాబు. ఇప్పుడు చెప్పాము, అటు చిలకలగడ్డ గేట్ నుంచి ఒరిస్సా బోర్డర్ దాకా ఒక పండగ ఉండవలసింది అందరికి. అప్పుడు శ్రీరామచంద్రుడు 14 సంవత్సరం వనవాసం వెళ్ళి మళ్ళా అద్భుత దేశంలో తిరిగి వచ్చే అవధలో ఎలాగ పండగ జరిగిందంటే మాకు పవన్ కళ్యాణ్ అలాంటి పండగ జరగవలసింది బాబు. ఏ తెలుసు ఉత్సవాలు ఒకటి. సో ఇదనమాట, అంటే ఒక దేవుడిలా భావించేటి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఆహ్వానిస్తే వీళ్ళ గిరిజనులకే కాదు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా మంచి జరుగుతుంది అంటున్నారు. సో విశిష్టత కూడా చూశారు. ఈ పండగకి, ఈ ఉత్సవానికి 12 రోజులకు సంబంధించినటువంటి ఈ చరిత్రకి కూడా ఈ రోజు ఆఖరి ఘట్టం మనం చూసాము. చాలా అద్భుతంగా జరిగిందని చెప్పాలి. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వీళ్ళ గుండెల్లో ఒక బలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన వస్తే కనుక వీళ్ళు ఒక ఏదైతే పట్టాభిషేకం జరిగినప్పుడు రాముడికి ఎలా ఉత్సవం జరిగిందో అంతటి గొప్ప ఉత్సవం జరిగినట్టుగా ఇక్కడ మాకు ఉండేది. డెఫినెట్గా ఆయన వస్తారని మేము భావిస్తున్నాం. ఏదో ఒక రోజు రావాలని కూడా మన ఛానల్ తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ నాయకులు అలాగే కల్చరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి చైర్మన్ వాళ్ళ గంగులయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, ఈ జాతర విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఇన్వైట్ చేయడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆదివాసీ సమాజం అన్నా, ఆదివాసీ మనుషులన్నా కూడా ఆయనకి అమితమైనటువంటి ప్రేమ ఉంటుందని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ రకంగానే ఈరోజు ఈ బలిపోర అనేటువంటి ఈ పండగ ఇది ఎంతో చారిత్రాత్మకంగా పూర్వీకుల దగ్గర నుంచి ఆచారంగా కొనసాగుతున్న పండుగ. 3-4 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటే ఈ పండుగ ఇది నేస్తపు చుట్టిరకం కట్టేటువంటి పండుగ. ఈ నేస్తపు చుట్టిరకం కట్టేటువంటి పండుగతో పాటు పంటలకి సంబంధించినటువంటిది. ఈ పండుగ అంతా అనుకున్నట్టుగా పండుగ జరిగితే చక్కటి పంటలు వచ్చి ఆ పంటల ద్వారా ఏంటంటే వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడమే కాకుండా సుఖ సంతోషాలతో ఉంటారనేది ఒకటి. రెండోది అంటే నేస్తపు చుట్టిరకాల ద్వారా అనుబంధం పెరుగుతుంది అనేది రెండోది. అంటే ఈ రకం ఈ 2 అంశాలు దాని మీద ఆధారంగానే ఈరోజు ఇక్కడ బలిపోర పండగ చేస్తున్నటువంటి ఈ బలిపోర పండగ అనేటువంటిది ఇక్కడ జరుగుతున్న విషయం. ఆ రకంగా ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారికి గిరిజన ప్రాంతం అన్న ప్రజలను ఉన్నటువంటి ప్రేమాభిమానంలో భాగంగా ఈ బలిపోర పండగకి సంబంధించి పూర్తి సమాచారం మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఉండడం, దాని మీద మాతో ఉండే ఆయనకు అనుబంధం ఆధారంగా చేసుకొని ఈరోజు ఎంతో ఉన్నతమైన లక్షణం కలిగినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఏంటంటే కల్మసం లేనటువంటి వ్యక్తి, అసలు రాజకీయాలకే నిర్వచనం ఈరోజు ఇస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మా గిరిజన ప్రాంతానికి రావడానికి ఆలోచన చేయడం, మా సంస్కృతిని కాపాడడానికి ఆయన చేస్తున్న విధానం చూసి మేమంతా మంత్రముగ్ధులు అయిపోయాం. ఈరోజు గ్రామస్తులంతా కూడా ఇందాక మీకు తెలియజేశారు, మాకు నిజంగా రాముల వారు రావడానికి మేము ఆలోచన చేస్తాము. ఆ పండగలో మేము జరుపుకుంటే ఆనందం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే స్వయాన ఆయనకు శ్రీరామచంద్రుడిని పవన్ కళ్యాణ్ రూపంలో మేము చూడగలుగుతామని చెప్పేసి గ్రామస్తులంతా చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇది మా ఐకమత్యానికి, పండగలకి, నేస్తపు చుట్టెరకాయలకి, అదే కాకుండా పంటలు సక్రమంగా పండడానికి ఎంతో నిష్టగా, ఎంతో నియమ నిబంధనలతో ఈ జరుపుకునే ఈ పండగ నిజంగా ఆదివాసీ సమాజం యొక్క ఐక్యతకు నిదర్శనం నిలబడుతుంది. మా సంస్కృతిని తెలియజేస్తుంది. మా సంస్కృతిని గ్రహించే పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామానికి రావడానికి ఆలోచన చేశారు. కాబట్టి ఈరోజు ఆయన రాలేకపోతున్నందుకు అందరు ఎంతో బాధపడుతున్న పరిస్థితి. పండగ పక్క జరుగుతున్నప్పటికీ కూడా ఆయన వస్తేనే మాకు నిజమైన పండగ అని చెప్పేసి భావించే మాడగడ గ్రామస్తులు, చుట్టుపక్కల ఉండే ప్రజలంతా కూడా మరి ఆనందానికి కొంత ఇబ్బంది కలిగింది. కాబట్టి ఆ ఇబ్బందుల్ని అధిగమించి ముందుకు సాగడానికి పవన్ కళ్యాణ్ గారికి ఉండే పని
ఒత్తిడి కావచ్చు, ఇతర కారణాలు మరి ఆయన రావడానికి అనుకూలించకపోవడం వల్లనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాలేనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి జనసేన పార్టీ ఈ గ్రామానికి వచ్చి గ్రామస్తులతో మేము మమేకమై ఈ పండగలో మేము కూడా వాళ్ళతో పాటు ఆనందాన్ని పంచుకుంటున్నాము. ఆ ఆనందాన్ని పంచుకోవడానికి అవకాశం కల్పించిన మాడగడ గ్రామస్తులకి, అదేవిధంగా ఈ ఆలోచన యావత్తు రాష్ట్రానికి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళినటువంటి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మా ఆదివాసీ సమాజం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అనేది అయితే ఖచ్చితంగా తెలియజేస్తాం.